జీవితంలో మార్పు ఎందుకు కష్టంగా ఉంటుంది? చిన్నప్పుడు మార్పు అంటే చాలా ఆసక్తిగా ఉండేది. దానికోసం ఎదురు చూసేదాన్ని. పెద్దయ్యే కొద్దీ వీలైనంతగా తప్పించుకోవడానికి చూస్తున్నాను. మార్పు జరిగినప్పుడు తట్టుకోలేకపోతున్నాను. It all depends who is initiating the change. నిజమే కావచ్చు, కానీ మార్పుకి సరైన మార్గంలో స్పందించడం అంటూ ఏదైనా ఉందా? మీరు పెరిగే కొద్దీ మార్పులు కష్టమైపోవడానికి ఒక కారణం ఏమిటంటే, మీరు సౌకర్యవంతమైన జీవన విధానానికి అలవాటు పడిపోయారు. చాలా కంఫర్ట్ జోన్స్ని సృష్టించుకున్నారు. దానికి ఏమాత్రం భంగం కలిగినా మీరు ఇబ్బంది పడుతున్నారు. మీ చిన్నప్పుడు మీరు సౌకర్యం కోసం చూడలేదు, మీరు జీవితాన్ని కోరుకున్నారు. ఇప్పుడు మీరు జీవితాన్ని కోరుకోవడం లేదు, సౌకర్యం కోసం చూస్తున్నారు, భద్రత కోసం. చూడండి, మీకు 16, 18 ఏళ్లున్నప్పుడు పెద్ద పెద్ద కలలుండేవి. జీవితంలో ఏం చెయ్యాలో. 25 సంవత్సరాలొచ్చేసరికి ఆ కలలన్నిటినీ తగ్గించుకొని, ఇవన్నీ ప్రాక్టికల్ కాదు, నేనిప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాను. నిజానికి జరిగిందేమిటంటే, మీరు పిరికి వాళ్ళయ్యారు. కానీ మీరు నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాను అని అన్నారు. చాలా విషయాలను తగ్గించేసి, ఉద్యోగం వస్తే తినడానికి సంపాదిస్తే సరిపోతుంది అనుకున్నారు. 35 ఏళ్లొచ్చేసరికి ఏమనుకుంటున్నారంటే, ఇబ్బందులు రాకుండా ఉంటే అదే చాలు అనుకుంటున్నారు. మీరు ఏదో గొప్ప జరగాలని ఎదురు చూడడం లేదు, నాకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటే అదే చాలు అనుకుంటున్నారు. కానీ అప్పుడే మీకు ఇబ్బందులు మొదలవుతాయి.